హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ. చాలా బాగుంటుందండి. తక్కువ స్పైసెస్తో చేసుకోవచ్చు అనమాట. ఎలాగో మీరు కూడా చూసేయండి. 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దానికి పసుపు, ఉప్పు, కారం అలానే కొంచెం పెరుగు వేసి కలిపి పెట్టేసుకుందాం. ఒక 1 hour పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మెంతుకూర ఒక గుప్పెడు, ఈ 2 వేయించి పక్కకు తీసేసుకుందాము. అలానే కొత్తిమీర, పుదీనా గుప్పెడు తీసుకొని అది కూడా ఆయిల్లో వేయించి పక్కకు తీసేసుకుందాము. మరలా కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా స్పైసెస్ వేసుకుందామండి, ఎక్కువ వేయలేదు. అదేవిధంగా కరివేపాకు కొంచెం వేసుకున్నాను. కరివేపాకు బాగా కొంచెం వేగనిచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకుందాము. ఒకటే వేసానండి. ఇది మరీ వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుందనమాట. అదేవిధంగా 2 టమాటాలు కూడా కొంచెం ఆయిల్లో వేయించుకొని తీసేసుకుందాము. అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం సరిపడంతా. అదేవిధంగా మనం ముందుగానే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకుందామండి. ఉల్లిపాయ, టమాటా స్పైసెస్ ఉన్నాయి కదా, గ్రైండ్ చేసుకుందాం. అదేవిధంగా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదండి, దీన్ని కూడా మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ పక్కనే రెడీగా పెట్టుకుంటే చాలా త్వరగా ఈజీగా మనము కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా త్వరగా చేసుకోవచ్చు అనమాట. 2 స్పూన్స్ గీ వేసుకున్నానండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, లైట్గా స్పైసెస్ వేసాను. అందులో కూడా ఒక ఆనియన్ వేసుకున్నానండి. ఇంక ఇందులో పచ్చిమిర్చి కానీ ఇంకేమీ వేయట్లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాం అనమాట. ఇది కొంచెం వేగనిచ్చుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ 1 hour, దాన్ని ఇందులో వేసేసుకుందాము. మొత్తంగా వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు కొంచెం మగ్గనిద్దామండి ఆయిల్లోని. లైట్గా మనం కారము, ఒక 1/2 teaspoon ధనియాల పొడి వేసుకుందాము. వేసుకొని కలిపేసుకుందామండి. ఈ విధంగా ముక్క కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది కూడాను. మనం ఎందుకంటే కాసేపు ఒక 1 hour వరకు పక్కన పెట్టుకున్నాం కదా, అన్నీ కలిపి ఈ పేస్ట్ వేసుకుందామండి. మనము ఆనియన్, టమాటా స్పైసెస్ పేస్ట్ కూడా మనం వేసేసుకుందాము. ఇలా వేసుకొని కలిపేసుకుందాము. ఎక్కువసేపు వేగనవసరం లేదండి, ఎందుకంటే మనము అన్నీ ఆయిల్లో కూడా వేయించుకున్నాం కాబట్టి. తర్వాత మనం ఈ పేస్ట్ కూడా వేసుకుందాము. కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఒక క్షణం ఉంచిన తర్వాత మనం ముందుగానే 2 గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకున్నాం. అంటే 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ అనమాట. ముందుగానే కడిగేసి మనం పక్కన పెట్టేసుకున్నాము. దాన్ని ఇందులో వేసేసుకొని సరిపడంత వాటర్ వేసుకుందామండి. 1కి 2 గ్లాసులు కదా, అలా వేసేసుకొని మనము నిమ్మకాయ కూడా వేసుకుందాము. 1/2 చెక్క నేను నిమ్మకాయ పిండానండి. మీ ఇష్టమండి, ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. సరిపడంత సాల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మనము కుక్కర్ పెట్టేసుకుందామండి. మూత ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాతకి మనము తీసేసుకుందాము. ఈ విధంగా చూసారా ఎంత బాగుందో. చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి.